వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దీపక్, విజయాంబిక, మందారం, మౌనిక నలుగురు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. మందారం, నా భర్త ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను పెద్దయ్య, కాబట్టి నేను వీళ్ళతో పాటే బయటికి వెళ్ళిపోతాను అని వచ్చేయడంతో అందరూ రోడ్డు మీదకి వస్తారనమాట. అప్పుడే దీపక్ మౌనికతో, మౌనిక మీ ఇల్లుంది కదా, ఇంకేంటి మీ ఇంటికి వెళ్దాం రా అని చెప్పి ఇంకా చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తుంటే గట్టిగా చెయ్యి వదిలించేసుకుంటుంది మౌనిక. ఒక్కసారిగా దీపక్, విజయాంబిక షాక్ అయిపోతారు. ఏయ్, ఎవరు నీ భార్య? నేను నిన్ను చూసో నీ అందాన్ని చూసో పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావా? నీ వెనకాల ఉన్న ఆస్తిని చూసి పెళ్లి చేసుకున్నాను. అయినా నీ దగ్గర ఉంటే కోట్ల ఆస్తి నా సొంతమవుతుందని, నేను ఆ ఇంటికి మహారాణి నవ్వచ్చని నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వు మాత్రం ఇలా అన్నీ లేనిపోని వెధవ పనులన్నీ చేసి రోడ్డు మీద పడ్డావు. అలాంటప్పుడు నీ వల్ల నాకేం ఉపయోగం ఉంటుంది అని అంటుంది మౌనిక. ఏంటి నీలో ఇంత మార్పేంటి మౌనిక అని అంటుంది విజయాంబిక. అబ్బో, నువ్వు మాట్లాడుతున్నావా అత్తయ్యా? అయినా మీ ఇద్దరితో ఊరేగడం కంటే ఆ డైవర్స్ ఏదో తీసేసుకొని ఇంకొక డబ్బున్నోని పెళ్లి చేసుకోవడం మంచిది. ఇంకొకసారి నన్ను చూడడానికి కానీ నన్ను కలవడానికి కానీ వచ్చారో మర్యాదగా ఉండదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందన్నమాట మౌనిక. ఇంకా ఒక్కసారిగా దీపక్, విజయాంబిక ఇద్దరు షాక్లో ఉండిపోతారు. ఇప్పటికైనా అర్థమైందా? మీలాంటి స్వార్థపరురాలే మీకు దొరికింది. అయినా నేను ఎప్పుడూ మిమ్మల్ని స్వార్థంగా చూడలేదు, మిమ్మల్ని మార్చుకోవాలనే చూశాను. కాబట్టి మీకు వేరే దారే లేదు, రండి మా ఇంటికి వెళ్దామని ఇంకా చెప్తుందనమాట తనైతే. ఇంకా ఒక్కసారిగా మందారం చేతులు పట్టుకుంటారు విజయాంబిక అండ్ దీపక్. మందారం, మీ ఇల్లు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నేను ఎప్పటి నుండో అంత పెద్ద బంగ్లాలో పెరిగిన వాడిని కదా. అలాంటప్పుడు మీ ఇంట్లో ఉండడం అంటే నాకు ఎంత కష్టం అవుతుందో నీకు తెలీదా చెప్పు అని అంటాడు దీపక్. ఏంటి, మీరు బంగ్లాలో పుట్టి పెరిగిన వాళ్ళ? ఒకసారి మట్టి వాసన కూడా చూడండి, మీకు అర్థమవుతుంది అని అంటుంది మందారం. లేదు, నువ్వే మమ్మల్ని ఎలా అయినా సూర్యప్రతాప్ మావయ్య దగ్గరికి తీసుకువెళ్ళాలి మందారం అని చెప్పి బ్రతిమలాడేసరికి, సరే మీకోసం కాకపోయినా నిజంగా నా కొడుకు కోసమైనా తీసుకువెళ్తానని చెప్పి మందారం మళ్ళీ సూర్యప్రతాప్ వాళ్ళ ఇంటికే బయలుదేరుతుంది. అప్పుడే కరెక్ట్గా రాజు, రూప కూడా ఇంకా వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. రాజు, రూప మందారం వాళ్ళు తిరిగి రావడం చూసి, మందారం మీ గురించే వెతుక్కుంటూ వస్తున్నాను, వీళ్ళ కోసం మీ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. దీపక్ ఎలాగో మంచి స్కూల్లో దీపు చదువుతున్నాడు, ఇప్పుడు వాడి జీవితంని ఎందుకు స్పాయిల్ చేయడం మందారం, నా గురించి ఆలోచించు అని అంటారు రూప. అమ్మాయి గారు, ఇంటికే వస్తున్నానండి, ఇంటికే తీసుకువస్తున్నాను. వీళ్ళని ఇంట్లో ఉండే ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా అలా ఇంటికే బయలుదేరుతుందనమాట మందారం. ఇంకా సూర్యప్రతాప్ అలా మందారం వైపు చూస్తూ ఉంటారు. పెద్దయ్య, ఆ మౌనిక వీళ్ళని మోసం చేసి వెళ్ళిపోయింది పెద్దయ్య, అందుకే ఈ ఇంటికే మళ్ళీ వీళ్ళని తీసుకువచ్చాను. ఈ ఒక్కసారికి మమ్మల్ని ఇంట్లో ఉండనివ్వనండి, మీరు లేకపోతే మాకు వీళ్ళకి ఎవ్వరు కొంచెం కూడా దిక్కులేరు, అందుకే చెప్తున్నాను పెద్దయ్యా అని పాపం బ్రతిమలాడుతుందనమాట మందారం. వీళ్ళ గురించి కాదు, నీ గురించి ఒప్పుకుంటున్నాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ కాళ్ళు పట్టుకుంటారనమాట దీపక్ అండ్ విజయాంబిక. తమ్ముడు ఒకసారి నేను చెప్పేది విన్ తమ్ముడు అని అంటుంది విజయాంబిక. ఏయ్, నన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చెప్పి అక్కడి నుండి ఇంకా సూర్యప్రతాప్ అయితే వెళ్ళిపోతారు. ఇంకా విజయాంబిక, దీపక్ ఇద్దరు కోపంగా రాజు, రూప, మందారం వైపు చూస్తూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. రాజు మందారం దగ్గరికి వచ్చి, మందారం ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు ఇంకా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకా హ్యాపీగా ఉంటారు. ఒక్క నిమిషం రాజన్న, ఇప్పుడే వెళ్ళి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చొస్తాను, ఎండలో తిరిగి బాగా అలసిపోయారని చెప్పి ఇంకా వాటర్ తీసుకొని వాళ్ళ రూమ్కి వెళ్తుంది మందారం. ఇది ఇలా ఉండగా దీపక్, విజయాంబిక రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ
మనల్ని వీళ్ళు ఎంత అవమానించారు మమ్మీ. ఈ అవమానాన్ని ఎలా అయినా తీర్చుకోవాలి మమ్మీ, తీర్చుకోవాల్సిందే. మనం అంతకంతా వీళ్ళపై పగ తీర్చుకోవాలి మమ్మీ అని అంటాడు దీపక్. అవును దీపక్, మనల్ని ఇంటి నుండి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారా? ఇలా కాదు, వీళ్ళని ఎలా అయినా నేను ఖచ్చితంగా పగ తీర్చుకుంటా అని చెప్పి ఇద్దరు ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే మందారం దీపక్ విజయాంబిక దగ్గరికి వస్తుంది. ఛీ, మీరు మారరా? ఇప్పటికి కూడా మీరు మారరా అని అంటుంది. ఇంకా దీపక్, ముందు నిన్ను కొట్టాలి. అయినా నీ వల్లే ఇదంతా జరిగింది. మహారాజులా ప్రశాంతంగా ఉండేవాళ్ళం, ఇలా మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొచ్చావు కదే అని ఇంకా గొంతు గట్టిగా మందారం గొంతు పట్టుకుంటాడనమాట దీపక్. ఒక్కసారిగా మందారం దీపక్ వైపు చాలా షార్ప్గా చూస్తూ ఉంటుంది. కానీ దీపక్ అయితే మందారం వైపు చూస్తాడు. మందారం అంత స్ట్రాంగ్గా చూసేసరికి ఇంకా దీపక్ అయితే ఒక్కసారిగా తన్ని వదిలేస్తాడు. ఏంటి, నా కళ్ళల్లో నీకు భయం కనబడట్లేదు కదా? కనపడదు, ఎందుకంటే ఇది నాకు నా రాజన్న ఇచ్చిన ధైర్యం. చంపుతావా? నన్ను చంపుతావా నువ్వు? మీరు ఈ ఇంటికి కుక్కల్లాంటోళ్ళు, అలాగే ఉండండి అని అంటుంది మందారం. ఎంత మాట అన్నావే అని చెప్పి మందారాన్ని కొడుతుందనమాట విజయాంబిక. దీపక్ ఎస్ అది అని అనుకుంటూ ఉంటాడు. మీరు నన్ను కొట్టారు, నేను మిమ్మల్ని కొట్టలేననుకుంటున్నారా అని మందారం కూడా తిరిగి చాలా గట్టిగా కొడుతుంది విజయాంబికని. విజయాంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకప్పుడే క్లాప్స్ కొడుతూ అలా రూప నడుచుకుంటూ వస్తుంది. శభాష్ మందారం, శభాష్, నేను కోరుకున్నది ఇదే. ఏంటత్తయ్యా, కోరి ఆ జారు మిఠాయిని ఇంటికి తెచ్చుకున్నారు, అదేమో మిమ్మల్ని మధ్యలోనే హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. నేను దాని గురించి మీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను. అయినా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందంటారు అత్తయ్యా. ఇన్ని రోజులకి మీరు కోరుకున్నది మీరు అందరికీ చేసేదే మీకు తగులుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారిపోండి అని అంటుంది రూప. ఏయ్ రూప, ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడినా మేమేం చేస్తామో మాకే తెలీదు అని అంటాడు దీపక్. ఓ అవునా, ఇప్పటికే నాన్నకి మీ గురించి నిజస్వరూపం తెలిసిపోయింది. ఇంకేం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ఒకవేళ ఇంకా మా గురించి ఏదో చెప్పాలనుకుంటున్నారేమో, కానీ ఒక్కసారి చూడు అని వీడియో చూపిస్తుంది రూప. క్లియర్గా ఇంకా మందారం గొంతుని పట్టుకుంటాడు కదా దీపక్. ఆ వీడియో అయితే కనబడుతుంది. ఒక్కసారిగా ఆ వీడియో చూసి షాక్ అయిపోతారు దీపక్ విజయాంబిక. ఇప్పటికైనా అర్థమైందా? నోరు మూసుకొని కుక్కిన పెన్లా పడి ఉండండి, అంతేకాని ఇంకొకసారి నాన్నపై కానీ మందారంపై కానీ రాజుపై కానీ నాపై కానీ అటాక్ ప్లాన్ చేశారో అప్పుడు అసలైన విశ్వరూపాన్ని చూస్తారు అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది రూప. మన టైం ఏంటి మమ్మీ, ఇంత బ్యాడ్గా నడుస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అని అంటారు దీపక్. ఇన్ని రోజులు ఓపిక పట్టాం, ఇప్పుడు ఓపిక పట్టలేమా? నువ్వేమి కంగారు పడద్దు దీపక్, ఏదో ఒకటి చేసి వీళ్ళందరినీ ఒకేసారి లేపేద్దాం అని విజయాంబిక అంటుంది. ఇది ఇలా ఉండగా రాజు రూప ఒక ప్లేస్లో మీట్ అవుతారు. రాజు, నాకు చాలా సంతోషంగా ఉంది రాజు. ఇంకా ఒకే ఒక్క పని, ఈ రాఘవన్ తీసుకొస్తే చాలు. ఇంకా నువ్వు, నేను, బంటి, అత్తయ్య, మావయ్య అందరూ ఒకే చోట ఉండొచ్చు అని హ్యాపీగా చెప్తుంది రూప. అవునమ్మాయి గారు. అమ్మాయి గారు, మీరు మర్చిపోయారా? బంటికి మిమ్మల్ని చూడాలని ఎంతో ప్రాణంగా ఉంది, అందుకే నేను బంటిని తీసుకురావాలనుకున్నాను అమ్మాయి గారు అని అంటాడు రాజు. అవునా రాజు, నాకు కూడా బంటిని చూడాలనిపిస్తుంది. రాజు, చెప్పడం మర్చిపోయాను రాజు, నేను మందారానికి గతం గుర్తుకు వస్తే అమ్మవారి గుడిలో చీర ఇస్తానని మొక్కుకున్నాను. ఇప్పుడు నాన్నకి ఈ విషయం చెప్పి గుడికి బయలుదేరాలి. రేపు ఎలాగో గుడికి వెళ్తాం కాబట్టి నువ్వు కూడా బంటిని తీసుకొని గుడికి రా రాజు. బంటి గురించి రేపు నాన్నకి నిజం చెప్పేద్దాం, అప్పుడు నాన్న మనల్ని అర్థం చేసుకుంటాడు రాజు అని అంటుంది రూప. సరే అమ్మాయి గారు, ఆ అమ్మవారి సాక్షిగా నిజం చెప్పడం కంటే అందులో ఇంకేముంది,
సరే అమ్మాయి గారు అని చెప్పి ఇంకా అలా తనైతే బయలుదేరుతాడనమాట రాజు. ఇటువైపు రూప కూడా ఇంటికి రీచ్ అవుతుంది. రూప సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్ళి, నాన్న నీతో కొంచెం మాట్లాడాలి నాన్న. మందారానికి గతం గుర్తుకు వస్తే అమ్మవారికి చీర ఇస్తానని మొక్కుకున్నాను, కాబట్టి రేపు మనం గుడికి వెళ్దాం నాన్న అని అడుగుతుంది రూప. సరే రూప, వెళ్దాం, అందరం బయలుదేరదాం అని ఇంకా సూర్యప్రతాప్ హ్యాపీగా చెప్తారు. ఇదంతా చూస్తున్న విజయాంబిక దీపక్, రేపు ఎలా అయినా గుడిలోనే వీళ్ళ చాప్టర్ని క్లోజ్ చేయాలి దీపక్ అని అంటుంది విజయాంబిక. సరే మమ్మీ, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి ఇంకా దీపక్ అయితే అలా వెళ్ళిపోతుంటే వెంటనే దీపక్కి ఒకటి గుర్తుకు వస్తుంది. మమ్మీ అని అంటాడు. ఏంటి దీపక్ అని అడుగుతుంది విజయాంబిక. అదే మమ్మీ, ఇప్పుడు కార్లో వెళ్ళాలంటే కార్ నాకు ఇవ్వరు, రౌడీలను మేనేజ్ చేద్దామంటే డబ్బులు కావాలి, నా దగ్గర డబ్బులు లేవు మమ్మీ అని అంటాడు దీపక్. అవును కదా, మన దగ్గర ఎక్కడ డబ్బులున్నాయి? ఇప్పుడు సరే, ఇది తీసుకో, ఉన్నది ఇది ఒక్కటే, ఇది కూడా నీకే ఇస్తున్నాను, తీసుకో అని చెప్పి తన హారాన్ని అయితే ఇచ్చేస్తుందనమాట. అలా ఇంకా విజయాంబిక, మమ్మీ ఇంతకింత మనం ఖచ్చితంగా వసూలు చేసుకుంటాం మమ్మీ, వసూలు చేసుకుంటాం, నువ్వేమి బాధపడద్దు అని చెప్పి ఇంకా అలా తన్నైతే తీసుకువెళ్ళిపోతాడు ఇంకా హారాన్నైతే దీపక్. ఇది ఇలా ఉండగా మందారం రూప దగ్గరికి వస్తుంది. అమ్మాయి గారు అని అంటుంది. రూపా, ఏంటి ఇలా వచ్చావు? నువ్వు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు, వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటుంది రూపా. అమ్మాయి గారు అని పాపం రూపని హక్ చేసుకుంటుంది మందారం. ఏమైంది మందారం అని అడుగుతుంది. ఇప్పుడే చిన్నమ్మ గారి ద్వారా అన్ని నిజాలు తెలుసుకున్నాను. రాజన్న నేను మీరే నన్ను చంపారనుకొని మీకు దూరం అయ్యారంట కదా, ఆ విషయం తెలిసాక నిజంగా నాకు చాలా బాధేసింది అమ్మాయి గారు. మీ ఇద్దరూ ఎంతో బాగా ప్రేమించుకున్నారు, నిజంగా మీరిద్దరూ చాలా మంచివారు. అలాంటిది నా వల్ల మీరిద్దరూ ఇప్పుడు దూరంగా ఉంటున్నారని తెలిసి నాకు చాలా బాధేసింది అమ్మాయి గారు అని అంటుంది పాపం మందారం. మందారం నువ్వేమీ బాధపడద్దు, ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయి మందారం. ఇప్పుడు రాజు నన్ను అర్థం చేసుకున్నాడు, నేను కూడా రాజుని అర్థం చేసుకున్నాం. మేమిద్దరం దూరంగా ఉంటున్నామంతే, కానీ మా మనసులు ఎప్పటికీ ఒక్కటే, మేమిద్దరం ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తాం. మందారం, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది మా గురించి కాదు, ఆ దీపక్ విజయాంబికల గురించి. వాళ్ళకి ఎలా అయినా బుద్ధొచ్చేలా చేయాల్సింది నువ్వే మందారం అని అంటుంది రూపా. ఎలా అమ్మాయి గారు, ఆ మృగాల్ని ఎలా దారిలో పెట్టాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్తుంది మందారం. ఇంకా రూపా ఒక ప్లాన్ చెప్తుంది మందారంకి. సరే అలాగే చేస్తానని చెప్పి ఇంకా హ్యాపీగా అక్కడి వెళ్ళిపోతుంది మందారం. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సూర్యప్రతాప్ ఫ్యామిలీ గుడికి రీచ్ అవుతారు. ఇంకా గుడిలో అమ్మవారికి చీర సమర్పించి అన్ని పూజలు చేస్తూ ఉంటారు సూర్యప్రతాప్ ఫ్యామిలీ. రాజు బంటిని తీసుకొని గుడికి రీచ్ అవుతారు. నాన్న నాన్న అమ్మ ఎక్కడ నాన్న, అమ్మని బాగా చూడాలనిపిస్తుంది అని చెప్పి పాపం రాజు అడుగుతూ ఉంటాడు రాజుని బంటి. నాన్న అమ్మ గుడి లోపల ఉంది, ఆగి చూపిస్తానని చెప్పి ఇంకా రాజు అయితే అలా తన్ని రూప దగ్గరికి సీక్రెట్గా తీసుకువెళ్తాడు. ఇంకా ఆ రూప దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడనమాట బంటి. ఇంకా బంటిని చూస్తూ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూప. నాన్న బంటి అని చెప్పి ఇంకా బంటిని ప్రేమగా ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట రూప. అమ్మా నిన్ను నేను ఎంత మిస్ అవుతున్నానో తెలుసా, రోజు నువ్వు నాకు గుర్తొస్తున్నావమ్మా. నాకు నిన్ను తలుచుకుంటే ఏడుపు కూడా వస్తుంది, కానీ నాన్న ముందు ఏడవటం లేదు అని అంటాడు పాపం బంటి. నేను కూడా రోజు నీ గురించి ఆలోచిస్తున్నాను నాన్న. ఇదిగో ఇప్పుడే తాతయ్య దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను రా అని చెప్పి ఇంక రూప అలా బంటిని తీసుకువెళ్తూ ఉంటుంది సూర్యప్రతాప్ దగ్గరికి. ఇది ఇలా ఉండగా జీవన్ ఫోన్లో జరిగిందంతా తెలుసుకుంటారు. అయితే మీ గురించి ఆ సూర్యప్రతాప్కి నిజం తెలిసిపోయింది అంటున్నారు. సరే నేను జాగ్రత్తగా ఉంటాను, ఆ రాఘవని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తాను అని చెప్పి ఇంకా రౌడీలతో రేయ్ వాణ్ణి బండెక్కిచ్చండ్రా
అని చెప్తారు. కరెక్ట్గా ఇంకా కట్లు విప్పి అలా రాఘవని బయటికి తీసుకు వెళ్దాం అనే లోపు ఇంకా రాఘవ కట్లు విప్పుకొని దూరంగా వాళ్ళని గట్టిగా తోసేసి పరిగెడుతూ ఉంటాడు. ఒక్కసారిగా జీవన్ వాళ్ళు షాక్ అయిపోతారు. రేయ్ రేయ్ వాడిని పట్టుకోండ్రా అని అంటారు. ఇంకా వెంటనే అలా అందరూ రౌడీలు పరిగెడుతుంటే ఇంకా కింద కొన్ని రాళ్ళని తీసుకొని టపా టపా వాళ్ళ నెత్తి మీద కొట్టి ఇంకా వాళ్ళందరినీ బాగా టక్క 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 కొట్టి మట్టి కళ్ళలో వేసేసి ఇంకా పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడనమాట రాఘవ. ఇంకా అలా పరిగెడుతూ ఉంటే రాఘవకి ఎక్కడైతే ఈ సూర్యప్రతాప్ వాళ్ళు ఉన్నారో అదే గుడి కనబడుతుంది. ఇక్కడ దాక్కోవడమే కరెక్ట్ అని చెప్పి పాపం పరిగెట్టుకుంటూ రాఘవ ఆ గుడికి వెళ్తాడు. ఇది ఇలా ఉండగా రూప బంటిని కరెక్ట్గా ఇంకా అలా తీసుకువస్తూ ఉంటే బంటి, అమ్మ తాతయ్యతో నేనేం మాట్లాడాలి అని అడుగుతారు. నువ్వేం మాట్లాడక్కర్లేదు, నేను మాట్లాడతాను నాన్న అని చెప్పి ఇంకా అలా రూప సూర్యప్రతాప్ దగ్గరికి బంటిని తీసుకువెళ్తుంది. నాన్న నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. ఈ బాబు ఆ రోజు ఈ బాబు గుళ్ళో కనిపించాడు కదా, నీ పేరు బంటి ఎలా ఉన్నావు అని అడుగుతారు సూర్యప్రతాప్. నేను చాలా బాగున్నాను తాతయ్య అని పాపం కాళ్ళపై పడి ఆశీర్వాదం తీసుకుంటాడనమాట. కాళ్ళకు నమస్కారం చేసుకుంటారు. అలా ఇంకా బంటి బాబు చాలా మంచివాడని చూస్తూ ఉంటారు. నాన్న నీకు ఒక నిజం చెప్పాలి నాన్న, ఈ బంటి ఎవరో కాదు, నా కన్న బిడ్డ, నా కన్న కొడుకు అని చెప్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంకా అలా సూర్యప్రతాప్, రూపా ఏమంటున్నావు నువ్వు అని అంటారు. అవును నాన్న, నేను చెప్పేది నిజం చెప్తున్నాను. ఆ రోజు ఆ దీపక్ విజయాంబికల వల్లే ఇదంతా జరిగింది. ఆ రోజు వాళ్ళు మనల్ని మోసం చేశారు నాన్న. నా బిడ్డ బంటి బ్రతికే ఉన్నాడు, కానీ చనిపోయారని చెప్పి అటు రాజుని ఇటు నన్ను ఇద్దరిని మోసం చేసి రాజుకి నాపై కోపం ద్వేషం కలిగేలా చేశాడు. నాకు రాజుపై ఇంకా రాలేదు అనే అనుమానాన్ని క్రియేట్ చేసేలా చేశారు. ఇదంతా వాళ్ళిద్దరే చేశారు. కానీ రాజు నిలువెత్తు సంస్కారంలా నా కొడుకు బంటిని పెంచాడు అని చెప్తారు. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సూర్యప్రతాప్ బంటి వైపు చూస్తూ. తాతయ్య అని సూర్యప్రతాప్ని హక్ చేసుకుంటాడు బంటి. ఇంకా బంటి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉండిపోతారనమాట సూర్యప్రతాప్. తాతయ్య రండి ప్రదక్షిణలు చేద్దామని చెప్పి ఇంకా అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇంక పాపం చాలా ప్రేమగా బంటి వైపు చూస్తూ ఉంటారు సూర్యప్రతాప్. ఇదంతా దూరం నుండి చూస్తూ రూపారాజు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అదే టైంకి రాఘవ ఆ గుడికి పరిగెట్టుకొని వచ్చి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. అయ్యో ఆ తాత ఎవరో పడిపోయాడు అని చెప్పి ఇంకా బంటి వెంటనే వెళ్ళి తన బాటిల్లో వాటర్ పట్టి ఇంకా అలా రాఘవ మొహంపై చల్లుతాడు. ఏమైంది, బంటి అక్కడే ఆగిపోయాడేంటి, బంటి అని రాజు అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ రాఘవ కనబడతాడు. ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతారు. రాఘవ నువ్వేంటి ఇక్కడ అని అంటారు. బాబుగారు నేను మీ గురించేనండి వచ్చాను, నన్ను వాళ్ళు కిడ్నాప్ చేశారండి అని చెప్పి ఇంకా రాఘవ అయితే చెప్తారు. రాఘవ నీకోసమే ఎప్పటి నుండో వెతుకుతున్నాను, రా రాఘవ అని చెప్పి ఇంకా అలా రాఘవనైతే సూర్యప్రతాప్ దగ్గరికి తీసుకువెళ్తాడనమాట రాజు. ఇంకా సూర్యప్రతాప్ అయితే అలా చూస్తూ ఉంటారనమాట రాఘవ వైపు. పెద్దయ్య అని ఇంక కాళ్ళపై పడతాడనమాట రాఘవ. ఏయ్ ఏంట్రా, నువ్వు నన్ను ముట్టుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు, పోరా అని చెప్పి గట్టిగా అరుస్తారు సూర్యప్రతాప్. పెద్దయ్య మీకు నిజం చెప్పాలి పెద్దయ్య, మీకు నేను నిజం చెప్పాలి. ఆ రోజు జరిగిందంతా నాటకం అయ్యా. నాకు ఆ విజయాంబిక గారు డబ్బిచ్చి అలా చేయమన్నారు, కానీ నేను అలా చేయాలని నేను అలా ఎప్పుడు ఆవిడ అలాంటిది కాదయ్యా, ఆవిడ చాలా మంచివారు, నేనే కావాలని నింద వేశాను, డబ్బుల కోసం కక్కుర్తి పడ్డానని చెప్పి నిజమంతా ఒప్పేసుకుంటాడు రాఘవ. ఒక్కసారిగా నిజం విని షాక్ అయిపోతారు సూర్యప్రతాప్. ఇంకా రూపారాజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.